ఇప్పుడు నేను చెప్పబోయే 4 సూపర్ ఫుడ్స్ మీ పిల్లల రెగ్యులర్ డైట్లో ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఈ 4 సూపర్ ఫుడ్స్ మీ పిల్లల యొక్క హైట్, వెయిట్, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్, బ్రెయిన్ గ్రోత్, ఐక్యూ, మజిల్ గ్రోత్, బోన్ స్ట్రెంథనింగ్కు ఎంతగానో యూజ్ అవుతాయి. అంతేకాదు మీ పిల్లలు తరచుగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఫస్ట్ సూపర్ ఫుడ్ ఎగ్. బిలో 1 ఇయర్ అయితే ఎగ్ ఎల్లో తినాలి. అబోవ్ 1 ఇయర్ అయితే ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు కలిపి తినచ్చు. ఏ సీజన్లో అయినా తినచ్చు, ఏ రూపంలో అయినా తినచ్చు. సెకండ్ సూపర్ ఫుడ్ గీ, నెయ్యి. ఇందులో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కెలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ గ్రోత్కి, మజిల్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతాయి. 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేయాలి. 1 to 2 డ్రాప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 1 to 5 years అయితే 1 టీ స్పూన్, అబోవ్ 5 years అయితే 1 to 2 టీ స్పూన్స్. క్యాలరీస్ మరియు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అతిగా ఇవ్వకూడదు, అలా అని చెప్పి మొత్తానికి ఇవ్వకుండా కూడా ఉండకూడదు. థర్డ్ సూపర్ ఫుడ్ కర్డ్, పెరుగు. ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రెడీమేడ్గా దొరికే పెరుగు ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, కానీ ఇంట్లో తయారు చేసుకునేది రోజు మారిపోతుంటుంది. ఎందుకంటే అందులో న్యాచురల్ ప్రోబయోటిక్స్ అనేది డైలీ మారుతూ ఉంటాయి. ఇది కూడా మీ పిల్లలు 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక వెంటనే స్టార్ట్ చేయాలి. ప్రతి ఫీడ్లో యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లల పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది, న్యాచురల్గా ప్రోబయోటిక్స్ను అందిస్తుంది. ఫోర్త్ సూపర్ ఫుడ్ బనానా. చాలా చీప్గా దొరుకుతూ అన్ని సీజన్లో అవైలబుల్ ఉండే ఏకైక ఫ్రూట్ ఇది. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇందులో హై ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. ఇది కూడా మీ పిల్లలు 6 మంత్స్ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేయాలి. ఈ 4 సూపర్ ఫుడ్స్ వల్ల యూజే తప్ప నష్టం లేదు. ఎగ్గు తింటే అలర్జీ వస్తుంది. నెయ్యి, అరటిపండు, పెరుగు ఇవి తింటే దగ్గు, జలుబు వస్తుంది, నంజు వస్తుంది అనేది పెద్ద మూఢనమ్మకము. లైట్ తీసుకోండి, అసలు ఎవరు చెప్పినా వినొద్దు. ఇవి పిల్లలే కాదు, పాలిచ్చే మదర్స్ కూడా తినొచ్చు. ఎవరు తిన్నా ఎవరికి నంజు రాదు. సో ఆ నమ్మకాన్ని వీడండి. ఈ వీడియోని షేర్ చేయండి.